Hello everyone, welcome to Saram Sampatrav Education. Myself Venkat Devarkonda. I am your Science and Technology faculty. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ నాకు కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేసిన టాపిక్ ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ. సో న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్స్ అనేవి సరిగ్గా లేకపోవడం ద్వారా దీనికి సంబంధించి ఏ టాపిక్ చదివినా సరే చాలామందికి క్లారిటీ రావట్లేదు. సో నేను మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే ఈ వీడియోని 1.5 స్పీడ్లో వినండి, బట్ మొత్తం వినండి. ఓకేనా? కంప్లీట్గా వినండి. మీకు న్యూక్లియర్ టెక్నాలజీ మొత్తం అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం చేద్దాము అంటే న్యూక్లియర్ టెక్నాలజీ మన ఇండియాలో ఎలా స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్లస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియాక్టర్ అంటే ఏంటి, దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ చేయమాకండి. మీకు మంచి క్లారిటీ వస్తుంది, నాది బాధ్యత. ఓకేనా? రైట్. సో మన ఇండియాలో న్యూక్లియర్ టెక్నాలజీ గురించి మాట్లాడాలి అంటే ఒక పర్సన్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. ఆ పర్సన్ పేరు ఏంటి అంటే హోమీ జహంగీర్ బాబా. సో హోమీ జహంగీర్ బాబా గారిని మనం ఏమని చెప్పి పిలుస్తాము? ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ సైన్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఈయన యాక్చువల్గా ఏం చేశారు అంటే 1944లో సర్ దొరాబ్జీ టాటా గారికి ఒక లెటర్ రాశారు. ఇలా మనం న్యూక్లియర్ టెక్నాలజీ మీద వర్క్ చేద్దాము, ఫ్యూచర్లో దీని మీద మనకి చాలా స్కోప్ ఉంటుంది, మన ప్రెజెంట్ ఎనర్జీ మిక్స్లో న్యూక్లియర్ టెక్నాలజీకి మంచి రోల్ ఉంటుంది అని చెప్పి ఆయన లెటర్ రాయటం అనేది జరిగింది. సో దొరాబ్జీ టాటా గారు యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ థింకింగ్ అనేది ఉంటుంది. సో ఆయన కూడా ఒప్పుకొని ఏం చేశారు అంటే 1945లో ఒక రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రీసెర్చ్ సెంటర్ యొక్క నేమ్ ఏంటంటే TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని చెప్పి ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో అది ఒక చిన్న సెంటర్ మాత్రమే, చాలా స్మాల్ సైజ్ ఉంటుంది, మరి పెద్ద రీసెర్చ్ సెంటర్ ఏమీ కాదు, ఎందుకంటే చాలా ఓల్డెన్ డేస్ కాబట్టి. సో ఆ టైం పీరియడ్లో ఆ రీసెర్చ్ సెంటర్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దీన్ని గమనించిన మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, సో ఈయన ఏం చేశారు అంటే, సో యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ గారికి సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. సో మనం ఎలా జస్టిఫై చేయొచ్చు అంటే చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ని ఈయన తీసుకొచ్చారు అండ్ సెవరల్ టెక్నాలజీ మిషన్స్ని కూడా ఈయన లాంచ్ చేశారు. ఈయన ఏమని చెప్పేవాళ్ళు అంటే మన ఇండియాలో ఉన్న పావర్టీ కానీ, లేకపోతే ఇల్లిటరసీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కానీ ఇవన్నీ రిమూవ్ చేయాలి అంటే మనకున్న ఏకైక సొల్యూషన్ ఏంటంటే సైన్స్. ఓకేనా? సో మనం సైన్స్ని నమ్ముకొని దాని పరంగా డెవలప్ అవుదామని చెప్పి ఈయన నమ్మేవాళ్ళు. సో అందుకని చాలా STP పాలసీస్ ఈయన తీసుకొచ్చారు, టెక్నాలజీ మిషన్స్ని కూడా ఈయన లాంచ్ చేశారు. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1948లో ఒక కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిషన్ పేరేంటంటే అటామిక్ ఎనర్జీ కమిషన్. సో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసి దానికి చైర్మన్గా బాబా గారిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడి వరకు క్లియర్ కదా? రైట్. తర్వాత ఏం జరిగింది అంటే ఇన్ ద ఇయర్ 1954 సో వీళ్ళు చేస్తున్న రీసెర్చ్ వర్క్ని చూసి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటంటే AEET. సో ఇట్ స్టాండ్స్ ఫర్ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్ ట్రాంబే. ఓకేనా? సో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్ ట్రాంబే అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1954. తర్వాత కొంతకాలం తర్వాత మన హోమీ జహంగీర్ బాబా గారు మరణించడం జరిగింది. సో ఆయన చేసిన వర్క్కి గుర్తింపుగా మనం జ్ఞాపకార్థంగా ఏం చేశామంటే ఈ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అట్ ట్రాంబేని రీనేమ్ చేశాం. ఎలా రీనేమ్ చేశాము? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి రీనేమ్ చేయడం అనేది జరిగింది ఇన్ ద ఇయర్ 1967. అండ్ ఇదే టైం పీరియడ్లో దీనికి ప్యారలల్గా 1954లో మన గవర్నమెంట్ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు. ఆ డిపార్ట్మెంట్ పేరేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇలా మన ఇండియాలో న్యూక్లియర్ టెక్నాలజీ వైపు అడుగులైతే పడ్డాయి అన్నమాట. హోమీ జహంగీర్ బాబా గారి తర్వాత దొరాబ్జీ టాటా, తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, తర్వాత అటామిక్ ఎనర్జీ కమిషన్, ఆ తర్వాత అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అట్ ట్రాంబే, ఆ తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ప్యారలల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇలా క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ మనం ఇంకొన్ని బేసిక్స్ మాట్లాడదాం. మనకి జనరల్గా పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఆ పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని ఆర్డర్లో ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని స్టేబుల్గా ఉంటాయి, కొన్ని అన్స్టేబుల్గా ఉంటాయి. ఇన్ జనరల్గా 82 అనే అటామిక్ నెంబర్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా 82 అనే అటామిక్ నెంబర్ లెడ్కి సంబంధించినది అంటే PB. దీని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ జనరల్లీ
అన్స్టేబుల్. అవి అన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా అన్స్టేబుల్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేబుల్గా మారటం కోసం ఒక ప్రాసెస్ని చేస్తాయి. ఆ ప్రాసెస్ పేరేంటంటే రేడియో యాక్టివ్ డికే. రేడియో యాక్టివ్ డికే అనే ప్రాసెస్లోకి ఇవి వెళ్తాయి అన్నమాట. సో ఈ రేడియో యాక్టివ్ డికే అనే ప్రాసెస్ ద్వారా మనకి ఆల్ఫా, బీటా, గామా అనే పార్టికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు ఎనర్జీ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీని మనం మల్టిపుల్ పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఒక అన్స్టేబుల్ ఎలిమెంట్ స్టేబుల్గా మారటం కోసం రేడియో యాక్టివ్ డికే అనే ప్రాసెస్ని చేస్తూ ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఆల్ఫా, బీటా, గామా అనే పార్టికల్స్ ఎమిట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఎనర్జీ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఒక ఎలిమెంట్ అనేది స్టేబుల్ స్టేట్లో ఉందా, అన్స్టేబుల్ స్టేట్లో ఉందా అని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు? ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది ఒక ఆటమ్ అనుకోండి. ఆటంలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఇది న్యూక్లియస్ అనుకోండి. న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. అండ్ ఈ న్యూక్లియస్ చుట్టూరు మనకి ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఆటమ్. పి అంటే ప్రోటాన్స్, ఎన్ అంటే న్యూట్రాన్స్, ఇవి ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఒకవేళ ఏదైనా ఒక ఎలిమెంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కానీ ఉన్నాయనుకోండి, దాన్ని మనం స్టేబుల్ ఎలిమెంట్ అని చెప్పి పిలుస్తాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనుకోండి, అప్పుడు ఆ ఎలిమెంట్ని మనం అన్స్టేబుల్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇన్ జనరల్గా ఇక్కడ మనకి ప్రోటాన్స్ అనేవి న్యూట్రాన్స్ కంటే ఎక్కువగా ఉండొచ్చు, లేదా ప్రోటాన్స్ అనేవి న్యూట్రాన్స్ కంటే తక్కువగా ఉండొచ్చు. సో ఇటువంటి కండిషన్స్లో ఒక ఎలిమెంట్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. ఇలా అన్స్టేబుల్గా ఉన్న ఎలిమెంట్ స్టేబుల్గా మారటం కోసం ఈ రేడియో యాక్టివ్ డికే అనే ప్రాసెస్ చేస్తుందన్నమాట. దాని ద్వారానే మనకి ఎనర్జీ ప్లస్ ఈ పార్టికల్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడి వరకు అర్థమైంది కదా? రైట్. సో నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి. సో మీ అందరికీ ఈ పాయింట్స్ తెలుసని అనుకుంటున్నాను. సో ఒక ఎలిమెంట్ని మనం ZXA ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఎక్స్ అంటే ఫస్ట్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఎలిమెంట్ నేమ్. ఇది కామనే, పెద్ద కాంప్లికేషన్ ఏమీ ఉండదు. మరి ఏ అంటే ఏంటి? ఇట్ స్టాండ్స్ ఫర్ మాస్ నెంబర్. సో ఏ అనగానే అటామిక్ నెంబర్ అని అనుకోమాకండి, ఏ అంటే మాస్ నెంబర్. మరి జెడ్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ అటామిక్ నెంబర్. సో ఒక ఎలిమెంట్ యొక్క మాస్ నెంబర్, ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుంది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో అటామిక్ నెంబర్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఒక ఎలిమెంట్లో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో దాని యొక్క వాల్యూనే అటామిక్ నెంబర్ అనమాట. మరి మాస్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ డిపెండ్స్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ ఎడిషనల్గా న్యూట్రాన్స్ కూడా వస్తాయన్నమాట. అటామిక్ నెంబర్ అంటే కేవలం ప్రోటాన్స్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మాస్ నెంబర్ అంటే ప్రోటాన్స్తో పాటు న్యూట్రాన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. సో ఇలా ఒక యాటంలో ఉండే న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ని బేస్ చేసుకొని మనం అటామిక్ నెంబర్ని డిఫైన్ చేస్తాము. ఆ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని బేస్ చేసుకొని మాస్ నెంబర్ని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఐసోటోప్. సో ఐసోటోప్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, బట్ మాస్ నెంబర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు జనరల్గా యురేనియం గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో యురేనియంని మనం U-238 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని యాక్చువల్గా ప్రాపర్గా ఎలా డిఫైన్ చేస్తాము అంటే 92U-238. సో ఇక్కడ 92 అనేది అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ 238 అనేది మాస్ నెంబర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇదేంటిది? ఇది న్యాచురల్ యురేనియం అనమాట. ఈ న్యాచురల్ యురేనియంకి 2 ఐసోటోప్స్ ఉంటాయి. ఏంటా 2 ఐసోటోప్స్ అంటే యురేనియం 233 అండ్ యురేనియం 235. అండ్ వీటి యొక్క అటామిక్ నెంబర్ సేమే ఉంటాయి, 92. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ మూడిట్లో అటామిక్ నెంబర్ సేమ్గానే ఉంది, 92. మరి డిఫరెంట్గా ఏది ఉంది? మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంది. సో మాస్ నెంబర్ చూడండి, 238, 233, 235. సో ఇక్కడ ఈ న్యాచురల్ యురేనియం అనేది ఏదైతే ఉందో దీని యొక్క ఐసోటోప్స్ ఏంటివి అని చెప్పి మనం అడిగితే దానికి ఆన్సర్ ఏంటమ్మా? యురేనియం 233, యురేనియం 235. సో అటామిక్ నెంబర్ సేమ్గానే ఉంటుంది, మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఐసోటోప్స్ అంటే ఏంటో కూడా ఇప్పుడు మనకి అర్థమైంది. సో నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం పదండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్షన్స్. మనకి జనరల్గా న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఫ్యూజన్, సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్యూజన్.
సో ఫ్యూజన్ అంటే ఏంటి, ఫిజన్ అంటే ఏంటి, ఇన్ జనరల్గా నేమ్స్ చూసి మనం చెప్పేయచ్చు. సో ఫ్యూజన్లో ఏం జరుగుతుంది అంటే 2 or more స్మాలర్ ఎలిమెంట్స్ని మనం కంబైన్ చేసి ఒక లార్జర్ ఎలిమెంట్ని ప్రిపేర్ చేస్తాం. అదే కదా ఫ్యూజన్ అంటే, కలపటం. మరి ఫిజన్ అంటే ఏంటి, ఒక హెవియర్ ఎలిమెంట్ని 2 or more స్మాలర్ ఎలిమెంట్స్ లాగా స్ప్లిట్ అప్ చేస్తాం అనమాట. అది ఫిజన్ అంటే. ఓకేనా. సో ఫ్యూజన్ అంటే 2 or more లైటర్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి ఒక లార్జర్ ఎలిమెంట్ని ప్రిపేర్ చేస్తాం. ఫిజన్ అంటే ఒక లైటర్ ఆర్ హెవియర్ ఎలిమెంట్ని మల్టిపుల్ స్మాలర్ పార్టికల్స్ లాగా డివైడ్ చేస్తాం. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద రియాక్టర్స్లో, మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా ఎక్కువగా రియాక్టర్స్లో యూజ్ చేసే రియాక్షన్ ఏంటంటే ఫ్యూజన్ రియాక్షన్ అన్నమాట. ఫ్యూజన్ రియాక్షన్ మీద ఇంకా స్టడీస్, రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఫ్యూజన్ రియాక్షన్లో మనం ఎక్కువగా ఎనర్జీని జనరేట్ చేయవచ్చా, ఫ్యూజన్ రియాక్షన్లో ఎక్కువగా ఎనర్జీని జనరేట్ చేయవచ్చా, ఏది ఎక్కువగా డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్ ఉంటుంది అంటే ఫ్యూజన్ అన్నమాట. మనకి ఫ్యూజన్ రియాక్షన్స్ నుంచి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అండ్ ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. ఓకేనా. అండ్ ఇండియాలో అయినా సరే, ఏ కంట్రీలో అయినా సరే, మోస్ట్ ఆఫ్ ద రియాక్టర్స్లో మనం ఫ్యూజన్ రియాక్షన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా, రైట్. నెక్స్ట్ మనం యురేనియం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాం. సో మనకి యాక్చువల్గా యురేనియం అనేది డైరెక్ట్గా దొరకదు. సో యురేనియం అనేది మనకి పిచ్ బ్లెండ్ అనే ఓర్ నుంచి లభిస్తుంది. సో ఓర్ యొక్క నేమ్ ఏంటంటే పిచ్ బ్లెండ్ అనమాట. దిస్ ఈజ్ ద ఓర్. అండ్ ఈ యురేనియం ఏదైతే ఉందో దీన్ని మనం ఎల్లో కేక్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎల్లో కేక్. ఓకే. అండ్ మనకి జనరల్గా దొరికే యురేనియంని న్యాచురల్ యురేనియం అని చెప్పి పిలుస్తాం. సో న్యాచురల్ యురేనియం అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 92U238. ఇది న్యాచురల్ యురేనియం. సో ఈ న్యాచురల్ యురేనియంకి 2 ఐసోటోప్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, అవి అనమాట. సో 92U233 అండ్ 92U235. సో ఈ 92U233 అండ్ 92U235 ఏవైతే ఉన్నాయో ఇవి 2 ఫిజైల్. దే ఆర్ ఫిజైల్ ఇన్ నేచర్. సో ఫిజైల్ ఇన్ నేచర్ అంటే ఏంటి, వీటి నుంచి మనం ఫిజన్ రియాక్షన్ చేయవచ్చు. ఓకేనా. ఇవి 2 ఫిజన్ రియాక్షన్కి సూటబుల్ అని చెప్పి అర్థం. దెన్ వాట్ అబౌట్ యురేనియం 238, న్యాచురల్ యురేనియం యొక్క సంగతి ఏంటి? సో ఈ యురేనియం 238 ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఫిజైల్ ఇన్ నేచర్. దీన్ని మనం ఫిజన్ రియాక్షన్లోకి ఒక ఫ్యూయల్ లాగా, అంటే ఒక న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్ లాగా దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయలేము. బట్ దెర్ ఈస్ వన్ మోర్ పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఫర్టైల్ ఇన్ నేచర్. ఫర్టైల్ ఇన్ నేచర్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ న్యాచురల్ యురేనియం నుంచి మనకి ఒక బై ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ బై ప్రోడక్ట్ని మనం ఫిజన్ రియాక్షన్కి యూజ్ చేయవచ్చు. సో ఈ న్యాచురల్ యురేనియం ఏదైతే ఉందో ఇది మనకి డైరెక్ట్గా యూజ్ అవ్వకపోయినా సరే ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ న్యాచురల్ యురేనియం నుంచి మనకి రాబోయే బై ప్రోడక్ట్ ఏంటంటే ప్లూటోనియం. సో దీన్ని మనం ప్లూటోనియం 239 అంటాం. సో ఈ ప్లూటోనియం 239 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫిజైల్ ఇన్ నేచర్. అంటే ఏంటి అర్థం, దీన్ని మనం న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్కి యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో న్యాచురల్ యురేనియం ఏదైతే ఉందో ఇది ఫిజైల్ ఇన్ నేచర్ అయితే కాదు, ఇట్ ఈస్ ఫర్టైల్ ఇన్ నేచర్. దీని నుంచి వచ్చే ప్లూటోనియం అనే బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిజన్ రియాక్షన్లోకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పక్క ఈ నేచురల్ యురేనియం యొక్క ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యురేనియం 233, యురేనియం 235, ఇవి 2 డైరెక్ట్గా ఫిజైల్ ఇన్ నేచర్. అంటే డైరెక్ట్గా దీన్ని మనం ఫిజన్ రియాక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా, రైట్. నెక్స్ట్ చూడండి, మనకి న్యాచురల్ యురేనియం ఉంది లైక్ ఏ ఓర్. ఓకేనా, రా మెటీరియల్. దీన్ని మనం 100% తీసుకుందాం. ఈ 100%లో మనకి 99.3% యురేనియం 238 ఉంటుంది. ఓకేనా. సో న్యాచురల్ యురేనియమే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. జస్ట్ 0.7% మాత్రమే యురేనియం 235 ఉంటుంది. సో యురేనియం 238 ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఫిజైల్ ఇన్ నేచర్. యురేనియం 235 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫిజైల్ ఇన్ నేచర్. సో న్యాచురల్ యురేనియం అంటే యురేనియం 238 ఏదైతే ఉందో ఇది కేవలం ఫర్టైల్ ఇన్ నేచర్. దీని ద్వారానే మనకి ప్లూటోనియం 239 వస్తుంది. దీన్ని మనం ఫిజన్ రియాక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ యురేనియం 235 ఏదైతే ఉందో దీన్ని కూడా మనం డైరెక్ట్గానే ఫిజన్ రియాక్షన్లోకి యూజ్ చేసుకోవచ్చు. అందుకనే ఈ యురేనియం 235ని మనం ఏమని చెప్పి పిలుస్తాము, ఎన్రిచ్డ్ యురేనియం అని చెప్పి పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ ఎన్రిచ్డ్ యురేనియం. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు మనం అసలు ఒక ఫిజన్ రియాక్షన్ ఎలా జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఒక ఎన్రిచ్డ్ యురేనియం తీసుకోండి, 92U235. సో ఇదే ఫిజైల్ మెటీరియల్ కాబట్టి దీన్నే మనం ఫిజన్ రియాక్షన్లో యూజ్ చేస్తాం. దీన్ని మనం జనరల్గా ఒక న్యూట్రాన్తో బొంబార్డ్మెంట్ చేస్తాం.
సో ఈ న్యూట్రాన్ని మనం థర్మల్ న్యూట్రాన్ అని చెప్పి పిలుస్తాం. వీ కాల్ ఇట్ యాస్ థర్మల్ న్యూట్రాన్. సో ఫిజన్ రియాక్షన్ ఏం జరుగుతుందని చెప్పాను, ఒక హెవియర్ ఎలిమెంట్ లైటర్ ఎలిమెంట్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో ఈ యురేనియం అనే హెవియర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ లైటర్ ఎలిమెంట్స్ లైక్ బేరియం యాజ్ వెల్ యాజ్ క్రిప్టాన్. సో వీటి యొక్క అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. సో బేరియం యొక్క అటామిక్ నెంబర్ 56, మాస్ నెంబర్ వచ్చేసరికి 141. క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 36, మాస్ నెంబర్ వచ్చేసరికి 92. సో ఈ రెండింటితో పాటు మళ్ళీ మనకి అడిషనల్గా ఒక 3 న్యూట్రాన్స్ క్రియేట్ అవుతాయి. అండ్ దీంతో పాటు సమ్ ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుంది. దీన్ని మనం మల్టిపుల్ పర్పసెస్కి యూజ్ చేసుకుంటుంటాం యాజ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇక్కడ క్రియేట్ అయిన ఈ 3 న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక స్టోన్ తీసుకోండి, ఒక చిన్న స్టోన్, దాన్ని ఒక హ్యామర్తో బ్రేక్ చేయండి. బ్రేక్ చేసినప్పుడు ఆ స్టోన్ నుంచి చిన్న చిన్న స్మాల్ పెబుల్స్ అనేవి చాలా ఫాస్ట్గా మల్టిపుల్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. యురేనియం అనే ఒక హెవియర్ ఎలిమెంట్ని మనం బ్రేక్ చేయడం ద్వారా బేరియం, క్రిప్టాన్ అనే స్మాలర్ ఎలిమెంట్స్ క్రియేట్ అయ్యి దాంతోపాటు కొన్ని న్యూట్రాన్స్ క్రియేట్ అవుతాయి. అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈ రియాక్షన్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది అంటే 92U235కి ఒక న్యూట్రాన్తో మనం బొంబార్డ్మెంట్ చేయడం ద్వారా 3 న్యూ న్యూట్రాన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. కొత్తగా 3 న్యూట్రాన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అండ్ మళ్ళీ ఒక్కొక్క న్యూట్రాన్కి మళ్ళీ మనం ఏం చేస్తాము, యురేనియం 235ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం అగైన్. ఓకేనా, అగైన్ ఇలా మళ్ళీ యాడ్ చేస్తాం. సో ఇలా యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ 3 న్యూట్రాన్స్ క్రియేట్ అవుతాయి, ఇక్కడ మళ్ళీ ఇంకొక 3, ఇక్కడ మళ్ళీ ఇంకొక 3, మళ్ళీ సేమ్ అంతే రిపీట్. మళ్ళీ ఈ ఈచ్ అండ్ ఇండివిజువల్ న్యూట్రాన్కి మళ్ళీ మనం ఎన్రిచ్డ్ యురేనియంని యాడ్ చేసుకుంటూ వెళ్తాము. మళ్ళీ అలా 3 న్యూట్రాన్స్ అనేవి క్రియేట్ అవుతూ వెళ్తాయి. లైక్ ఏ స్టాలిన్ మూవీ, నువ్వు ఒక ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పన్నట్టుగా. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే న్యూట్రాన్స్ అనేవి చాలా ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. సో వీటిని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఓకేనా. అండ్ ఈ రియాక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ చైన్ రియాక్షన్. అంతే కదా మీనింగ్. ఫస్ట్ ఒక న్యూట్రాన్తో స్టార్ట్ అయింది, ఆ న్యూట్రాన్ నుంచి మనకి 3 న్యూట్రాన్స్ క్రియేట్ అయ్యాయి, దాని నుంచి 9 న్యూట్రాన్స్ క్రియేట్ అవుతాయి, ఆ తర్వాత 27, ఆ తర్వాత 81, ఇలా మల్టిపుల్ న్యూట్రాన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ చైన్ రియాక్షన్ కానీ మనం కంట్రోల్ చేయలేకపోతే ఇట్ విల్ బికమ్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఒకవేళ కంట్రోల్ చేస్తే ఇట్ విల్ బికమ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. సో ఈ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆటమ్ బాంబ్స్లో యూజ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై ఆటమ్ బాంబ్స్ అనేవి అంత డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్గా ఉంటాయి. దాంట్లో మూవ్ అయ్యే న్యూట్రాన్స్ని మనం కంట్రోల్ చేయలేకపోవడం ద్వారానే అది ఎక్కువగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎలా కంట్రోల్ చేస్తాము, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్లో ఈ న్యూట్రాన్స్ని ఎలా కంట్రోల్ చేస్తాము అంటే బై యూజింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో న్యూక్లియర్ రియాక్టర్స్ని యూజ్ చేసుకొని ఈ చైన్ రియాక్షన్ని కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ లాగా మారుస్తాము. సో అది ఎలా చేస్తాము, ఏ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం న్యూక్లియర్ రియాక్టర్ గురించి మాట్లాడదాం. సో ఒక న్యూక్లియర్ రియాక్టర్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము, ఒక కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ని క్రియేట్ చేసి దాని నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం హార్నెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి లైక్ కోర్. మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే కోర్ అనమాట. సో కోర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూయల్. అంటే మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేసే ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూయల్. సో ఎన్రిచ్డ్ యురేనియం అంటే యురేనియం 235 అనమాట. దీన్ని మనం కోర్ పార్ట్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే కంట్రోల్ రాడ్స్. సో ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయి అంటే జాగ్రత్తగా వినండి, ఇట్ విల్ అబ్జార్బ్ ద ఎక్సెస్ న్యూట్రాన్స్. ఎక్సెస్ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందుకు సార్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్ అనుకోండి. ఏ న్యూక్లియర్ రియాక్టర్ అయినా సరే మనం దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు దానికి ఒక కెపాసిటీని మనం ఫిక్స్ చేసుకుంటాం. ఆ కెపాసిటీని మించి అక్కడ కానీ రియాక్షన్ జరిగితే ఆ న్యూక్లియర్ రియాక్టర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఫుకుషిమా లాంటి డిజాస్టర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ ఉన్న ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో దీని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెగావాట్ అనుకోండి. సో ఈ రియాక్టర్ నుంచి 100 మెగావాట్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేయడం కోసం మనం జస్ట్ ఒక 27 న్యూట్రాన్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకోండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే దీని అర్థం ఏంటి, ఇందాక జరిగిన చైన్ రియాక్షన్ ఉంది కదా, దాంట్లో ఎప్పుడైతే 27 న్యూట్రాన్స్ అనేవి క్రియేట్ అవుతాయో అక్కడితో మనం బ్రేక్ చేసేయాలి. తర్వాత క్రియేట్ అయ్యే ఎక్సెస్ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్జార్బ్ చేసుకుంటూ ఉండాలి. సో దానికోసమే మనం కంట్రోల్ రాడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం.
సో కంట్రోల్ రాడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బోరాన్ యాజ్ వెల్ యాజ్ క్యాడ్మియం రాడ్స్. సో బోరాన్ కానీ క్యాడ్మియం రాడ్స్ని కానీ మనం కంట్రోల్ రాడ్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇవి ఏం చేస్తాయి, మనకి కావాల్సిన దానికంటే ఎక్సెస్గా ఉన్న న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో దట్ ఆ చైన్ రియాక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మోడరేటర్. సో ఈ మోడరేటర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ విల్ స్లో డౌన్. వేటిని స్లో డౌన్ చేస్తుంది? ఇట్ విల్ స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. సో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ఒక థర్మల్ న్యూట్రాన్ ఉంటుంది, దాని నుండి స్ప్లిట్ అయ్యి క్రియేట్ అయిన న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అని చెప్పాను కదా. సో అలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న న్యూట్రాన్స్ని ఇది స్లో డౌన్ చేస్తుంది. ఎందుకు మనం స్లో డౌన్ చేయాలి? ఇందాక చైన్ రియాక్షన్ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాను. సో ఒక న్యూట్రాన్తో మనం ఒక యురేనియంని, అంటే ఒక ఎన్రిచ్డ్ యురేనియంని బొంబార్డ్మెంట్ చేస్తాం. సో దీని నుంచి ఇంకొక 3 న్యూట్రాన్స్ క్రియేట్ అవుతాయి. ఈ 3 న్యూట్రాన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతే మనం యురేనియంతో దాన్ని బొంబార్డ్మెంట్ చేయలేము. సో అందుకని ఇలా ఫాస్ట్గా మూవ్ అయ్యే న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేసి అప్పుడు యురేనియంతో బొంబార్డ్మెంట్ చేస్తాం. సో దానికోసం ఈ మోడరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. సో మోడరేటర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రిమైనింగ్ కంట్రీస్లో ఆర్డినరీ వాటర్ని యూజ్ చేస్తారు. ఓకేనా, కేవలం ఆర్డినరీ వాటర్ని యూజ్ చేస్తారు. బట్ ఇండియాలో మాత్రం అలా కాదు. ఇండియాలో మనం హెవీ వాటర్ని యూజ్ చేస్తాం. ఎందుకు సార్? దానికి రీజన్ ఏంటంటే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. సో హెవీ వాటర్ అంటే దీన్నే డ్యూటీరియం అని చెప్పి పిలుస్తాం, D2O. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1H1 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే దాంతోనే అటామిక్ టేబుల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ చూద్దాం. సో అటామిక్ నెంబర్స్ అనేవి సేమ్గానే ఉంటాయి, అంటే 1 ఉంటాయి. మాస్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, 1, 2, 3. సో ఇక్కడ 1H2 ఏదైతే ఉందో దీన్నే మనం డిటీరియం అని చెప్పి పిలుస్తాం. అండ్ 1H3 ఏదైతే ఉందో దీన్నే మనం ట్రిటియం అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ మన ఇండియాలో యూజ్ చేసే న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం యూజ్ చేసే మోడరేటర్ ఏంటంటే హెవీ వాటర్ అనమాట. అంటే నథింగ్ బట్ D2O, దాన్ని మనం డ్యూటీరియం అని చెప్పి పిలుస్తాం. సో ఎందుకు మనం ఇండియాలో హెవీ వాటర్ని యూజ్ చేస్తామంటే దానికి ఒక రీజన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో వరల్డ్ వైడ్గా ఉండే న్యాచురల్ యురేనియం మొత్తాన్ని 100% తీసుకోండి. ఈ 100%లో ఇండియాలో దొరికే న్యాచురల్ యురేనియం కేవలం 2% మాత్రమే. కేవలం ఇండియాలో 2% ఆఫ్ న్యాచురల్ యురేనియం రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. సో మన దగ్గర చాలా తక్కువ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక పక్క ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఈ న్యాచురల్ యురేనియంలో జస్ట్ 0.7% మాత్రమే మనకి ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ 2%లో మనకి చాలా అంటే చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంటుందన్నమాట. సో దాన్ని యూజ్ చేసి మనం ఎక్కువగా ఎనర్జీని క్రియేట్ చేయలేము. అర్థమైందా? సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాచురల్ యురేనియం మొత్తాన్ని 100% తీసుకుంటే దాంట్లో జస్ట్ 2% మాత్రమే మన ఇండియాలో ఉంది. దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని యూజ్ చేసుకోగలం. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ న్యాచురల్ యురేనియంలో జస్ట్ 0.7% మాత్రమే మనకి ఎన్రిచ్డ్ యురేనియం ఉంటుంది. అదే మనకి ఫిజన్ రియాక్షన్కి పనికొస్తుంది. మిగతాది యూజ్ అవ్వదు, డైరెక్ట్గా యూజ్ అవ్వదు, ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది. సో మన కండిషన్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఒక దారి ఉంది. ఆ దారి ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే కంట్రీస్ నుంచి, అంటే ఆస్ట్రేలియా నుంచి, కజకిస్తాన్ నుంచి. ఇక్కడ ఎక్కువగా యురేనియం రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఆ కంట్రీస్ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కోల్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని ద్వారా మనకు ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. అతను ఎవరో కాదు, మన యొక్క ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ సైన్స్ డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. సో ఆయన ఇచ్చిన ప్లాన్ ఏంటంటే 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని కానీ మనం ఫాలో అయితే వేరే కంట్రీస్ యొక్క రిజర్వ్స్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన యొక్క రిజర్వ్స్ మీదే మనం డిపెండ్ అవ్వచ్చు. సో ఆ ప్లాన్ ఏంటో నేను 1 by 1 చెప్తూ వెళ్తాను. సో జాగ్రత్తగా వినండి. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. రీసెంట్గా రిలీజ్ అయిన మన తెలంగాణ గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ తెలంగాణ గ్రూప్ 2 రిజల్ట్స్లో మన ఇన్స్టిట్యూట్ నుండి చాలా ర్యాంక్స్ వచ్చాయి. సో అదే పాజిటివ్ స్పిరిట్తో మరిన్ని ర్యాంక్స్ని క్రియేట్ చేయడానికి న్యూ బ్యాచెస్ని అయితే ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేశాము, ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2. సో ఈ కోర్స్ యొక్క హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ 1 గురించి మాట్లాడదాం. మీకు కాంప్రహెన్సివ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ సైంటిఫికల్గా డిజైన్ చేసిన కరికులంని మేము ఫాలో అవటం అనేది జరుగుతుంది. అండ్ మీకు ప్రతి టాపిక్కి మెటీరియల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్లాసెస్ ఉంటాయి. దాని మీద టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. ఓకే. అండ్ చాలామంది ఆన్సర్ రైటింగ్లో బాగా సఫర్ అయ్యారు. మెయిన్స్లో చాలామంది సఫర్ అయ్యారు. సో టైం సరిపోక, లేకపోతే రైటింగ్ స్పీడ్లో విషయంలో కానీ, లేకపోతే కీవర్డ్స్ని యూజ్ చేయడం కానీ, ఆ జార్గన్ అండర్స్టాండింగ్ చేసుకునే విషయంలో కానీ చాలా సఫర్ అయ్యారు. సో ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మేము డెడికేటెడ్గా కండక్ట్ చేస్తాం. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్ కాస్ట్ అయితే 20,000.
ప్రజెంట్ యానివర్సరీ సేల్ అయితే నడుస్తుంది కాబట్టి ఈ కోర్స్ని మీకు 15,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 2 గురించి చూస్తే ఇక్కడ కూడా క్లాసెస్ అనేవి చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. సో మంచి కరికులం అనేది మీకు డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తాము. సో షెడ్యూల్ పరంగా మీకు క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అమ్మ, మీకు క్లాస్ ఉంటుంది ప్రతి టాపిక్కి, దానికి తగ్గట్టుగా మెటీరియల్ ఉంటుంది. 2 కవర్ చేసిన తర్వాత దాని మీద మీరు టెస్ట్ రాస్తారు. సో ఎక్కడైతే మీరు రాంగ్స్ చేస్తున్నారో, ఎక్కడైతే ఇన్కరెక్ట్స్ ఎక్కువగా అవుతున్నాయో వాటిని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ టీఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద మేము స్పెషల్గా ఫోకస్ చేస్తాం. సో యాక్చువల్ కాస్ట్ అయితే 10,000, బట్ యానివర్సరీ సేల్ కింద దీన్ని 6,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అడ్మిషన్స్ కోసం మీ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. అండ్ బ్యాచెస్ వచ్చేసరికి బోత్ తెలుగు మీడియం యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం 2 సెపరేట్గా ఉంటాయి. సో తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్గా మీకు తెలుగు మీడియంలో పీడిఎఫ్స్ ఇస్తాము, తెలుగు మీడియంలోనే టెస్టులు ఉంటాయి, క్లాసెస్ కూడా కంప్లీట్గా తెలుగులోనే ఉంటాయి. మీరు ఎటువంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ట్రస్ట్ మీ క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి. ఎకానమీ యాజ్ వెల్ as సైన్స్ అండ్ టెక్నాలజీ నేనే డీల్ చేస్తాను. ఈ రెండిట్లో మ్యాక్సిమం మార్క్స్ మీతో స్కోర్ చేయించే బాధ్యత నాది. రైట్. సో లెట్స్ టాక్ అబౌట్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేసే రియాక్టర్స్ యొక్క నేమ్స్ ఏంటంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో ఇక్కడ పేరులోనే ఉంది హెవీ వాటర్. హెవీ వాటర్ అంటే ఏంటి? డ్యూటీరియం. ఇందాక నేను చెప్పాను కదా, అదే అనమాట. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేసే రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యూజ్ చేసే మోడరేటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డ్యూటీరియం. సో దీన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఫిజల్ మెటీరియల్ అని చెప్పి దేన్ని అన్నాను? యురేనియం 235. మరి మన దగ్గర అవి రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయా? లేవు. మన దగ్గర ఉన్న 2% ఆఫ్ రిజర్వ్స్ ఏంటి? న్యాచురల్ యురేనియమే. సో న్యాచురల్ యురేనియం తీసుకోండి. యురేనియం 238-92. సో దీన్నే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రియాక్షన్లో ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తామన్నమాట. యాక్చువల్గా మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ యురేనియం 238 ఏదైతే ఉందో ఇది ఫిజల్ మెటీరియల్ కాదు, అంటే ఇది ఫిజన్ రియాక్షన్కి పనికి రాదు అని మీరే చెప్పారు. బట్ ఇక్కడ ఒక పాయింట్ మీరు మిస్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే దీన్ని 100%గా తీసుకుంటే దీంట్లో 0.7% మనకి యురేనియం 235 ఉంటుంది. ఇది మనకి ఫిజల్ మెటీరియల్ అండ్ దీన్ని మనం ఫిజన్ రియాక్షన్కి యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నేచురల్ యురేనియం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫర్టైల్ ఇన్ నేచర్. అంటే ఏంటి అర్థం? దీని నుంచి ఒక బై ప్రోడక్ట్ అనేది వస్తుంది, దాన్ని మనం ఫిజన్ రియాక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. ఆ బై ప్రోడక్ట్ అనేది ఫిజైల్గా ఉంటుందన్నమాట. ఆ బై ప్రోడక్ట్ అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో యురేనియం 238-92ని యూజ్ చేయడం ద్వారా దీంట్లో ఉన్న యురేనియం 235 ఏదైతే ఉందో అది రియాక్ట్ అయ్యి మనకి ప్లూటోనియం 239 అనే బై ప్రోడక్ట్ వస్తుంది. దీంతోపాటు సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ ప్లూటోనియం 239 ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ ఫిజల్ మెటీరియల్, అంటే దీన్ని మనం ఫిజన్ రియాక్షన్కి యూజ్ చేయొచ్చు. సో ఈ ప్లూటోనియం 239ని మనం తీసుకెళ్ళి సెకండ్ స్టేజ్లో ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేసే రియాక్టర్స్ ఏంటంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఎందుకు మనం హెవీ వాటర్ని యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనం న్యాచురల్ యురేనియంని యూజ్ చేస్తున్నాము, ఎన్రిచ్డ్ యురేనియంని యూజ్ చేయట్లేదు. బికాజ్ మన దగ్గర రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వేరే కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఎన్రిచ్డ్ యురేనియంని యూజ్ చేస్తున్నారు, అంటే యురేనియం 235ని యూజ్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. సో అందుకని వాళ్ళకి ఆర్డినరీ వాటర్ సరిపోతుంది, వాళ్ళకి హెవీ వాటర్ అవసరం లేదు. బట్ మన దగ్గర సిచ్యువేషన్ ఏంటంటే కేవలం న్యాచురల్ యురేనియం ఎక్కువగా ఉంది కాబట్టి ఎన్రిచ్డ్ యురేనియం లేదు కాబట్టి మనం హెవీ వాటర్ని యూజ్ చేస్తున్నాము. సో హెవీ వాటర్ని యూజ్ చేయడం ద్వారా ఇది రియాక్ట్ అయ్యి దీంట్లో ఉన్న అతి తక్కువ ఫిజైల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా రియాక్ట్ అయ్యి మనకి ప్లూటోనియం అనే ఫిజైల్ మెటీరియల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిజైల్ మెటీరియల్ని మనం సెకండ్ స్టేజ్లో యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో సెకండ్ స్టేజ్లో యూజ్ చేసే రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని చెప్పి పిలుస్తాం. సో వీటి యొక్క నేమ్స్కి సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు వీటిని మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాము? సో 1 by 1 చెప్తాను చూడండి. ఫాస్ట్ అంటే ఏంటి అర్థం? ఈ రియాక్టర్స్లో న్యూట్రాన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఎందుకు మూవ్ అవుతాయి అంటే బికాస్ మనం ఎటువంటి మోడరేటర్ని యూజ్ చేయట్లేదు కాబట్టి. సో మోడరేటర్ యొక్క ఫంక్షన్ ఏంటి? నేను స్టార్టింగ్లో చెప్పాను, ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేస్తుంది మోడరేటర్. సో సెకండ్ స్టేజ్లో ఉండే రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం మోడరేటర్స్ని యూజ్ చేయము కావాలనే. సో ఇలా మోడరేటర్ని యూజ్ చేయకపోవడం ద్వారా న్యూట్రాన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. సో అందుకని దీనికి ఫాస్ట్ అనే పేరు వచ్చింది. మరి బ్రీడర్ అంటే ఏంటి అర్థం? సో యాక్చువల్గా సెకండ్ స్టేజ్లో యూజ్ చేసే ఫ్యూయల్ నేనేమని చెప్పాను? ప్లూటోనియం 239. దీనికి మనం న్యాచురల్ యురేనియంని యాడ్ చేస్తాం, అంటే యురేనియం 238ని యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేయడం ద్వారా మనకేమొస్తుంది? మళ్ళీ ప్లూటోనియం 239 వస్తుంది. బట్ ఇక్కడ వచ్చే క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట.
జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేసే ఫ్యూయల్ మనం జస్ట్ 100 grams అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 grams ఆఫ్ plutonium-239ని యూజ్ చేసాము బై బొంబార్డింగ్ విత్ uranium-238. మనకి మళ్ళీ plutonium-239 వచ్చిందనమాట యాజ్ ఏ రిజల్ట్. ఇక్కడ ఎంత క్రియేట్ అవుతుంది అంటే అరౌండ్ ఒక 1 kg క్రియేట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ న్యూట్రాన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, మనం మోడరేటర్ని యూజ్ చేయట్లేదు కాబట్టి. సో అందుకనే ఈ సెకండ్ స్టేజ్లో యూజ్ చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ దాన్ ఇట్ కన్జ్యూమ్. సో అది కన్జ్యూమ్ చేసుకునే దానికంటే ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి అర్థం. అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఫ్యూయల్ ఉంది కదా, సో ఫ్యూయల్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎంత కన్జ్యూమ్ చేసుకుంది? జస్ట్ 100 grams మాత్రమే. బట్ ఇక్కడ ఇది ఎంత ప్రొడ్యూస్ చేసింది? 1 kg ప్రొడ్యూస్ చేసింది. సో ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్టేజ్లో యూజ్ చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యూయల్ ఎంతైతే కన్జ్యూమ్ చేసుకుంటాయో దానికంటే బై ప్రోడక్ట్గా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే ఎక్కువగా అడిగాడు ఎగ్జామ్లో. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. మరి ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా చాలా ఎక్కువగా ప్లూటోనియం క్రియేట్ అయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ సెకండ్ స్టేజ్లోనే దీన్ని మనం ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తాం. సో ఈసారి మళ్ళీ ఈ plutonium-239కి న్యాచురల్ యురేనియంతో యాడ్ చేసి ఎడిషనల్గా కొత్తగా థోరియంని ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. సో థోరియంని ఒక స్మాల్ థిన్ బ్లాంకెట్ మెటీరియల్ లాగా యాడ్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం TH232 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో థోరియం ఎందుకు మనం థోరియంని యూజ్ చేస్తున్నామంటే ఇండియాలో థోరియం రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఉన్న థోరియం రిజర్వ్స్ మొత్తాన్ని 100% తీసుకుంటే మన ఇండియాలోనే 25% ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ ఈ థోరియం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? మోనోజైట్ శాండ్స్లో దొరుకుతుంది. ఆల్రెడీ యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ కూడా అడిగాడు దీని మీదే. సో ఎప్పుడైతే ఈ plutonium-239కి మనం థోరియంని కూడా యాడ్ చేస్తామో వీ విల్ గెట్ uranium-233. అండ్ ఈ uranium-233 ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ ఎన్రిచ్డ్ మెటీరియల్. ఓకేనా? సో ఇది కూడా ఒక ఫిజైల్ మెటీరియల్, దీన్ని కూడా మనం డైరెక్ట్గా ఫిజన్ రియాక్షన్లో యూజ్ చేయొచ్చు. సో ఫైనల్గా మన దగ్గర లేని ఎన్రిచ్డ్ ఫ్యూయల్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్లూటోనియం అనే మెటీరియల్ని యూజ్ చేసాము, అది ఫిజైల్ మెటీరియల్. దానికి న్యాచురల్ యురేనియంని యాడ్ చేసాము. సో దాని ద్వారా మనకి ఎక్కువగా ప్లూటోనియం వచ్చిందనమాట. ఓకేనా? సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని ఏమని చెప్పి పిలుస్తాము అంటే ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. సో ఎక్కువగా వచ్చిన ప్లూటోనియంని మళ్ళీ సెకండ్ స్టేజ్లోనే యూజ్ చేసాము. ఈసారి అడిషనల్గా థోరియం అనే బ్లాంకెట్ మెటీరియల్ని యాడ్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ రియాక్షన్ ద్వారా మనకి ఎన్రిచ్డ్ యురేనియం అనేది క్రియేట్ అవుతుంది, విచ్ ఈస్ U-233. ఇలా క్రియేట్ అయిన U-233ని మనం థర్డ్ స్టేజ్లో ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తాం అనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో దీంట్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటమ్మా? uranium-233. సో ఇక్కడ కూడా సేమ్ uranium-233కి మనం థోరియంని యాడ్ చేస్తాము అండ్ అగైన్ వీ విల్ గెట్ uranium-233. సో దీన్ని మనం కంటిన్యూస్గా ఇదే స్టేజ్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఓవరాల్గా మన దగ్గర లేని రిజర్వ్స్ని మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం బై యూజింగ్ హెవీ వాటర్ అండ్ ఫాలోయింగ్ దిస్ 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకేనా? అండ్ ఈ పర్టికులర్ థర్డ్ స్టేజ్లో యూజ్ చేసే రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాము, లేదా థోరియం బేస్డ్ రియాక్టర్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో హెవీ వాటర్ అంటే ఇక్కడ ఏంటి అర్థం? వీఆర్ యూజింగ్ మోడరేటర్. సో మోడరేటర్గా దేన్ని యూజ్ చేస్తున్నాము? హెవీ వాటర్, నథింగ్ బట్ డిటీరియంని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్. అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని కరెంట్ అప్డేట్స్ కూడా చెప్తాను, అవి కూడా నోట్ డౌన్ చేసుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రెసెంట్ న్యూక్లియర్ ఎనర్జీ మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే అరౌండ్ 8,000 మెగావాట్. సో దీన్ని ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే బై 2031 to 32 వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ అట్లీస్ట్ 22,480 మెగావాట్. ఓకేనా? సో ఇంత కెపాసిటీకి రీచ్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. దీంతోపాటు ఇంకొక బ్రాడ్ టార్గెట్ ఉంది, అదేంటంటే 2047. బై 2047 సో వికసిత భారత్ తెలిసిందే కదా, ఇండియా అనేది 2047 కల్లా డెవలప్డ్ కంట్రీగా మారాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. సో అందుకని 2047 కల్లా మన ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ యొక్క కెపాసిటీని 100 GW ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. 100 GW అంటే 1,00,000 మెగావాట్. ఇవి బ్రాడ్ టార్గెట్స్ అనమాట. సో ఇవి కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఎలాగో న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్, తర్వాత ఇంకొక రియాక్టర్ ఏమొచ్చింది, అండ్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్, ఇవి కూడా మీకు యూజ్ అవుతాయి ఫర్ ప్రిలిమ్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియా? సో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేసరికి అప్సరా. ఈ అప్సరా అనే న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో మాత్రమే కాదు,
ఈవెన్ ఏషియాలో కూడా ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. అంత ప్రత్యేకత ఉంది. సో దీన్ని యాక్చువల్గా మనం ఎప్పుడు 1955 టైం పీరియడ్లో దీన్ని కాన్సెప్చువల్ స్టేజ్లోకి తీసుకొచ్చి 1957లో దీన్ని నేషన్కి డెడికేట్ చేసాం. సో ఈ రియాక్టర్ని డెవలప్ చేయడం కోసం మనకి యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ పర్టికులర్ అప్సరా అనే రియాక్టర్ ఏదైతే ఉందో ఇది మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉంటుంది, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్సరాలోనే యూ అని చెప్పి ఇంకొక వర్షన్ తీసుకొచ్చాము ఇన్ ద ఇయర్ 2018. ఆ తర్వాత సైరస్ అని చెప్పి ఇంకొక రియాక్టర్ని మనం డెవలప్ చేసాం. సో ఇట్ స్టాండ్స్ ఫర్ కెనడా ఇండియా రియాక్టర్ యూటిలిటీ సర్వీసెస్. సో దీంట్లో మనం హెవీ వాటర్ని యూజ్ చేసాం. ఈ హెవీ వాటర్ని మనకి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత దెర్ ఈస్ అనదర్ న్యూక్లియర్ రియాక్టర్ కాల్డ్ జెర్లినా. ఓకే, సో ఇది యాక్చువల్గా 1961లోనే క్రిటికాలిటీని రీచ్ అయింది అండ్ 1983లో దీన్ని సక్సెస్ఫుల్గా డీకమిషన్ చేసేసాము. ప్రజెంట్ దీన్ని యూజ్ చేయట్లేదు. సో అప్సరాతో స్టార్ట్ అయింది, తర్వాత సైరస్, తర్వాత జెర్లినా, అండ్ ఆ తర్వాత దెర్ ఈస్ వన్ మోర్ న్యూక్లియర్ రియాక్టర్ కాల్డ్ ధ్రువ. ఓకేనా, సో ధ్రువ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. సో ధ్రువ అనే న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. ఇది కూడా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోనే ఉంటుంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై. అండ్ దీనికి ఒక కోడ్ నేమ్ ఉంటుంది, ఆ కోడ్ నేమ్ ఏంటంటే R5. అండ్ దెర్ ఆర్ అనదర్ సిరీస్ కాల్డ్ పూర్ణిమ. సో పూర్ణిమ 1, పూర్ణిమ 2, పూర్ణిమ 3 ఇవి ఇంకొక సిరీస్ ఆఫ్ రియాక్టర్స్ అనమాట. తర్వాత మనకి తమిళనాడులో కల్పకం అని చెప్పి ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది, ఆర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. దాంట్లో మనకు ఒక రియాక్టర్ ఉంటుంది, అదేంటంటే కామిని. సో కామిని స్టాండ్స్ ఫర్ కే అంటే కల్పకం, మినీ స్టాండ్స్ ఫర్ మినీ రియాక్టర్. సో కల్పకం మినీ రియాక్టర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కల్పకం పవర్ ప్లాంట్. ఇది మనకి తమిళనాడులో ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఇండియాలో ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మోస్ట్లీ ఫస్ట్ స్టేజ్కి సంబంధించిన రియాక్టర్సే. మనం ఇప్పుడే సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకేనా, మనకి యాక్చువల్గా 3 స్టేజెస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ స్టేజ్ని ఫినిష్ చేసుకున్నాము, ఇప్పుడే మనం సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో సెకండ్ స్టేజ్కి సంబంధించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రీసెర్చెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇండియాలోనే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది తయారవుతుంది. అది ఎక్కడ ఏంటనేది చెప్తాను. సో దాని యొక్క నేమ్ ఏంటంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకేనా, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అండ్ దీని యొక్క లొకేషన్ కూడా కల్పకంలోనే ఉంటుంది, తమిళనాడులోనే ఉంటుంది అనమాట. సో ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఎవరు డెవలప్ చేశారు అంటే బావిని. సో ఇట్ ఈస్ ఎ కంపెనీ. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనమాట. సో వీళ్ళు దీన్ని తయారు చేశారు, దీని మీద వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రెజెంట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ స్టేజ్ ఆఫ్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మన ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఏ స్టేట్స్లో ఉన్నాయి కూడా చెప్తాను, అవి కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు వచ్చేసరికి తారాపూర్. సో ఈ తారాపూర్ అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి మహారాష్ట్రలో ఉంటుంది. సెకండ్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి రాజస్థాన్. దీని పేరు కూడా రాజస్థాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంటే. దీన్నే రావట్ బట్టా అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది మనకి రాజస్థాన్లోనే ఉంటుంది. ఆ తర్వాత కల్పకం, చాలా ఇంపార్టెంట్, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నరోరా పవర్ ప్లాంట్. ఈ నరోరా పవర్ ప్లాంట్ మనకి యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ కాక్రాపూర్. సో కాక్రాపూర్ పవర్ ప్లాంట్ మనకి గుజరాత్లో ఉంటుంది. ఆఫ్టర్ దట్ కైగా పవర్ ప్లాంట్. సో ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. అండ్ లాస్ట్ వన్ కూడన్కులం. సో ఈ కూడన్కులం పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి తమిళనాడులోనే ఉంటుంది. సో తమిళనాడులో యాక్చువల్గా 2 ఉంటాయి అనమాట, కల్పకం, కూడన్కులం. సో యాజ్ ఆఫ్ నౌ ఆపరేషనల్లో ఉన్న 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇవి. సో వాటి యొక్క రెస్పెక్టివ్ స్టేట్స్ కూడా నేను మెన్షన్ చేశాను. అండ్ గవర్నమెంట్ కొత్త పవర్ ప్లాంట్స్కి కూడా అప్రూవల్ అనేది ఇచ్చింది, అవి కూడా రాబోతున్నాయి. సో వాటిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. సో గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి హర్యానాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆ తర్వాత చుట్కా అని చెప్పి ఇంకొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది మనకి మధ్యప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మహీ బన్స్వారా, ఇది మనకి రాజస్థాన్. ఆ తర్వాత కైగాలోను ఇంకొకటి, సో కైగా ఈజ్ ఇన్ కర్ణాటక. ఆ తర్వాత కూడంకులంలో కూడా ఒకటి అనమాట, ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ వన్ జైతాపూర్. సో జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇంపార్టెంట్, దాని పేరు ఏంటంటే కొవాడా. సో కొవాడా ఎక్కడ ఉంది? అరౌండ్ శ్రీకాకుళం దగ్గర ఉంటుంది, ఆంధ్రప్రదేశ్.
సో ఆంధ్రప్రదేశ్లో కూడా కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఆ రీజియన్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. బట్ పర్మిషన్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంది, బికాజ్ పీపుల్ అనే వాళ్ళు అక్కడ ఎక్కువగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వల్ల కొంచెం రేడియేషన్ ఎఫెక్ట్స్ కానీ చాలా ఉంటాయి కాబట్టి. సో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఏపీలో కూడా రాబోతుంది. ఓకేనా. సో ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి అప్రూవల్స్ అనేవి వచ్చాయి. సో ఇవన్నీ వచ్చి ఇవి ఆపరేషనల్ స్టేజ్లోకి వస్తేనే మనం అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వచ్చు. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ని ఫినిష్ చేసుకున్నాం. సో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. యాజ్ వెల్ as 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసాము. అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, యాజ్ వెల్ as న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించిన లొకేషన్స్ కూడా మనం చూసాం. అండ్ ఇదే న్యూక్లియర్ ఎనర్జీలో ఐసోటోప్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క ఐసోటోప్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. కొన్నిటిని మనం టార్గెటెడ్ డ్రగ్ డెలివరీలో యూజ్ చేస్తూ ఉంటాం, కొన్నిటిని మనం బయో ఇమేజింగ్కి యూజ్ చేస్తూ ఉంటాం, అంటే మెడిసిన్ ఫీల్డ్లో యూజ్ చేస్తూ ఉంటాం, అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాం, ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో మీరేం చేయాలి అంటే ఒక సైడ్ ఐసోటోప్స్ ఉంటాయి. సో ఐసోటోప్స్ యొక్క నేమ్స్, వాటి యొక్క అప్లికేషన్స్, ఇవి ఒక లిస్ట్ డౌన్ మెయింటైన్ చేసుకోండి. సో వాటి మీద కూడా ఒక 1 or 2 times క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, రైట్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంత కాంప్రహెన్సివ్గా, ఇంత అర్థమయ్యే విధంగా న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఎటువంటి వీడియో అనేది మీకు ఎక్కడ ఉండదు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజ్, కాబట్టి మీరు సెర్చ్ చేసుకోండి. సో మీ అందరికీ సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.